ఏదో సాఫ్ట్‌వేర్ కంపెనీకి వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు పెట్టిన తర్వాత కొన్ని ఉద్యోగాలొస్తాయి. దాని నుంచి రాష్ట్రానికి పన్ను గూడా వస్తుంది గాబట్టి, వాటిటికి తక్కువ రేటుకి భూములిచ్చారంటే ఒక అర్థం ఉంది. కానీ రహేజా అనేటటువంటి సంస్థ ఒక రియల్ ఎస్టేట్ సంస్థ. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వాడు బిల్డింగులు కట్టేసి సాఫ్ట్‌వేర్ కంపెనీలకు అద్దెకిస్తాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడొచ్చి భూమి తీసుకొని దాంట్లో కట్టుకోవడం ఈ తతంగం అంతా మాకెందుకు అనుకునేటటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో అట్లాంటి వాళ్ళు దాదాపుగా 500,00,00,000, 1000,00,00,000 కంపెనీలు కూడా అట్లాంటి పనే చేస్తుంటాయి. అద్దెకి ఎవడన్నా బిల్డింగ్ ఇస్తే తీసుకోవడం. రహేజా కంపెనీ చేసే పని అది. దాంతో పాటుగా విల్లాలు, అపార్ట్మెంట్లు ఇది సాఫ్ట్‌వేర్‌లో హై లెవెల్ ప్రొఫెషనల్స్ పనిచేసేటటువంటి వాళ్ళ కోసం అట్లాంటివి కూడా కన్‌స్ట్రక్ట్ చేసి అద్దెలకి ఇస్తా ఉంటదనమాట. అలాంటి అమ్ముతా ఉంటది. అలాంటి రహేజా కంపెనీకి సంబంధించినటువంటి దానికి రూ. 1కి 27 ఎకరాలు ఇవ్వడం ఏంటి? 27.10 ఎకరాలు ఏంటంటూ ఇప్పుడు హైకోర్టు నిలదీసింది. పలు ప్రైవేట్ కంపెనీలకు నామమాత్రపు ధరలకి భూములు కట్టబెడుతూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా రియల్ ఎస్టేట్ సంస్థ రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కేవలం 99 పైసలకి 27.10 ఎకరాలు కట్టబెట్టడం మీద హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇంత తక్కువ ధరకు రియల్ ఎస్టేట్ కంపెనీకి అంత భూమి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించింది. ఇతర కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చుంటే మరికొన్ని కంపెనీలు కూడా వచ్చాయి కదా అన్నాడు. ఎక్కడేందుకు అదే అమరావతిలో ఉన్నట్టు లింగమనేవాడు ఫ్రీగా ఇస్తానంటే భూమి వద్దంటాడా? లేకపోతే కనుక ఏది జైబేరి మురళీ మోహన్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఫ్రీగా ఇస్తానంటే వద్దంటారా? పాపం వాళ్ళేం పాపం చేశారు? పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి ఉన్నారు కదా, వాళ్ళకి కూడా ఇచ్చేస్తే సరిపోతుంది కదా అందరికీ కూడా. అదేందో ఒక రియల్ ఎస్టేట్ వాడు ఇల్లు కడతాడు, కట్టిన తర్వాత రేటుకి అమ్ముకుంటాడు. మామూలుగా మిగతా రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ వెర్రోళ్ళు అయినా భూములు కొనుక్కుని అక్కడ వెంచర్లు వేసి ఆ వెంచర్లకి అప్రూవల్ తీసుకుని దానికి ₹1,00,00,000 డబ్బులు కట్టి ఆ తర్వాత వేల ఏది ఓపెన్‌గా పిలిచి పబ్లిక్ అందరికి అమ్ముకుని డబ్బులు సంపాదించుకున్నట్టు. ఈడికి మాత్రం రూపాయికే 27 ఎకరాలంట. ఇంతకంటే దారుణం, ఇంతకంటే దోపిడీ, ఇంతకంటే అరాచకం ప్రపంచంలో మరెక్కడా ఉండదేమో. చివరికి హైకోర్టు ప్రశ్నించింది. కాబట్టి ఈనాడు జ్యోతి లోపల పేజీల్లో అదేదో నార్మల్‌గా టచ్ చేసుకుని వదిలేసినాయి. సాక్షి హైలైట్ చేసింది.